డోలా మన చంద్రన్న వచ్చాడే డోలా డోలా గిరిజన దళితుల కళ్ళల్లోన తెలుగులు తెచ్చాడే డోలా 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 రే డోలా డోలా మన చంద్రన్న వచ్చాడే డోలా డోలా మన్నెల్లోన అల్లూరిలా ఎన్నెన్నో నోముల పుణ్యముల విక్రమార్కుని వారసునిలా నిన్ను పున్నమి చంద్రునిలా మన అన్న వచ్చాడే డోలా రే డోల్ చంద్రన్న వచ్చాడే డోలా రే డోల్ మన మాకు కోరాడే డోలా రే డోల్ పథకాలే తెచ్చాడే ఢమ 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 డోల్ ఎమ్మెల్సీ గారు శ్రీమతి సత్యనారాయణ గారు, గౌరవనీయులు పివైటీ హరినారాయణ గారు, గౌరవనీయులు ఎండి జిసిసి రవి ప్రకాష్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారు, కుంపేట ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, రాజారావు గారు, మహారాణి గారు, లక్ష్మీకాంత్ గారు, రాణిని మహారాణి విజయనారాయణ గారిని వేదిక ముందున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. అవినీతి కుంభకోణాలతోటి ఈ శాఖను భ్రష్టు పట్టించారు. జీసీసీని అయితే మూతవేశారు. పీఓ ఐటీడీఎల్ని సొంత మనుషులను వేసుకుని ఐటీడీఎల్ను కూడా నిర్వీర్యం చేశారు. అనేక పథకాల ద్వారా వచ్చే డబ్బంతో కూడా అవినీతితో దారి మళ్లించి దోపిడీ చేసేశారు. గిరిజనుల సంక్షేమాన్ని అభివృద్ధిని గత ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసి గిరిజన ప్రజలను ఆదుకోవాలని అవినీతికి అంతం పలికి పరిపాలనను ప్రక్షాళన చేసి అన్ని వ్యవస్థలను కూడా బలోపేతం చేసి ఐటీడీలకు ఐఏఎస్ అధికారులను నియమించి జీసీసీకి సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించి ఒక పక్క ఐటీడీలను ప్రక్షాళన చేసి బలోపేతం చేశాం. ఐటీడీలో సహజంగా జరిగేది ఏంటంటే రోజువారీ రాజకీయ జోక్యం జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పినట్టే చేయాలి, వాళ్ళు చెప్పే ప్రతి అడుగు పని కూడా చేయాలి. అలా కాకుండా అధికారులను ఐఏఎస్ అధికారులను నియమించి పరిపాలనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా మంచి పరిపాలనను ఏర్పాటు చేశాం. ఐటీడీలన్నింటిని కూడా బలోపేతం చేశాం. జీసీసీకి కూడా మంచి అధికారులను నియమించి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి కావలసినటువంటి నిధులను సమకూర్చి దాదాపు మూసివేసినటువంటి జీసీసీ ద్వారా ఈరోజు సుమారు 400 కోట్ల రూపాయల టర్నోవర్ దిశవైపు వెళుతున్నామంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చప్పట్లు కొట్టినందుకు మీకు ధన్యవాదాలు. మీ చప్పట్లే మా ఆశీర్వాదాలు. మీ చప్పట్లో మాకు ఆశీర్వాదాలు, అంతకంటే మేమేం కోరుతాం. ఒక మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించి చప్పట్ల ద్వారా కానీ మరొక రకంగానే ప్రోత్సహించి ధన్యవాదాలు తెలియజేస్తే అదే కొండంత బలాన్ని ఇస్తుంది. మరి ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కూడా ఆ యొక్క పరిస్థితి కూడా వస్తుంది. చూడండి, వాళ్ళ
నాకు బీదవారు చెప్పారు, ఇక్కడ పాడేరు నుంచి మొదలై అరకు దాకా వెళ్తే మధ్యలో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరికేటువంటి అవకాశం లేదు. మన వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఎక్కువ పెట్రోల్ బంకులు ఉంటాయో అప్పుడు మెరుగైనటువంటి సౌకర్యం కూడా ఇవ్వచ్చు. అదే కాకుండా 1-2 పెట్రోల్ బంకులు ఉంటే వాళ్ళు వినియోగదారుల్ని మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు 11 పెట్రోల్ బంకులు రెడీ అవుతున్నాయి. ఆ 11లో దాదాపు 9 రెడీ అయిపోయినాయి. ఇంకా 2-3 నెలల్లో రెడీ అవుతాయి. ఎప్పుడైనా విన్నారా 11 పెట్రోల్ బంకులు జీసీసీ ద్వారా స్థాపించడం అనేది ఇంతకుముందు గతంలో ఉందా? చెప్పలేము, లేదు కదా. మరి చెప్పలేదు, కొట్టలేదు, నాకు అర్థం అవుతుంది. మన గిరిజన ప్రాంత ప్రజలకు, మన వాళ్ళకి డీజిల్ దొరకాలి, పెట్రోల్ దొరకాలి. ఎందుకంటే అందరూ ఇవాళ రేపు ఉన్నారు. అందరూ కూడా చాలా మంది కార్లు కొనుక్కుంటున్నారు. ఆదాయాలు పెరుగుతున్నాయి, వనరులు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, మోటార్ వాహనాల యొక్క వినియోగం ఎక్కువ అవుతుంది. ఎక్కువే కొన్ని మనకు కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ కూడా సకాలంలో అందుబాటులో లేకపోతే ఏమవుతుందంటే బ్లాక్ మార్కెట్లో మోసం చేసి అధిక ధర కమ్మి కల్తీ పెట్రోల్ కూడా, కల్తీ డీజిల్ కూడా పెట్టే ప్రమాదం ఉంది. అందుకోసం మన ప్రజలందరూ కూడా మంచి సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా 11 పెట్రోల్ బంకులు సిద్ధం చేశాం. ఆల్రెడీ ఇంకా 9 రెడీ అవుతున్నాయి. తప్పకుండా మేము అడుగడుగున పెట్రోల్ బంకులు స్థాపించి ఎక్కడికి పెడితే అక్కడ డీజిల్ పెట్రోల్ దొరికేటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి దోహదం చేస్తూ ఉంది. ఈ మధ్య డీలర్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ షాప్ డీలర్స్ అన్నింటిని కూడా ఆ డీలర్షిప్ని నిరుద్యోగ యువతి యువకులకి సుమారు 320 మందికి నిరుద్యోగ యువతి యువకులకి ఆ రేషన్ షాప్ డీలర్స్గా నియమించి చాలా వరకు వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. ఇవాళ యూత్ ట్రైనింగ్ సెంటర్లు కట్టాం. 7 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని. అరకులో ఉంది, అన్ని చోట్ల దాదాపు 28 యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటీడీఏ పరిధిలో 4 యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక్కొక్కటి 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బిల్డింగ్స్. వాటిలో మన పిల్లలు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసి మంచి నైపుణ్యాలను ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం మొదలుపెట్టాము. ఇప్పటికే చాలా మందికి ఆ యొక్క కోర్సులు కండక్ట్ చేస్తున్నాం. మొన్న నేను ఏలూరు వెళ్ళాను. ఏలూరులో యూత్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైబల్స్, మన 200 మంది ట్రైబల్ పిల్లలు అక్కడ సిపెట్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ 200 మంది కూడా ఉద్యోగాలు ఇస్తారు. ట్రైనింగ్ అవ్వటం ఉద్యోగం. సిపెట్ అంటే సెంట్రల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ట్రైనింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఆ సంస్థ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఆ సంస్థ ద్వారా ఇవాళ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఎవరు పిల్లలు ఆ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం పిల్లలందరూ కూడా మీరు మాకు అప్పచెప్తే వాళ్ళని ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చే విధంగా మేము తయారు చేస్తాము. ఏలూరులో ఇప్పుడు ఆల్రెడీ 200 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాము. మన గిరిజన యువతి యువకులకి యూత్ ట్రైనింగ్ సెంటర్లో, అలా మిగతా ట్రైనింగ్ సెంటర్స్ లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా అనేక పథకాలు వస్తున్నాయి. ఇప్పుడే గిరి ఓడిముద్ర పథకాన్ని ఆల్రెడీ ప్రవేశపెట్టిన పథకాన్ని ఏ విధంగా ఆ పథకం పనిచేస్తుందో సమీక్ష చేయడం జరిగింది. 3 నెలల నుంచి 7 నెలల పిల్లలకి పౌష్టికాహార లోపం, అదే 3 నెలల నుంచి 7 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకి మనమే పాలు, గుడ్డు, అన్నం పెట్టి వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఇచ్చి వాళ్ళని ఆరోగ్యవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి పునాది వేస్తున్నాము. గర్భంలో ఉన్నప్పుడే గర్భంలో పడగానే తల్లికి మంచి పౌష్టికాహారం ఇచ్చి మంచి బిడ్డలు కనే విధంగా ప్రభుత్వమే శ్రీమంతాలు చేస్తుంది. ఐసిడిఎస్ ద్వారా పౌష్టికాహారం వస్తూ ఉంది. ఇవాళ ఎస్టీ సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ సంవత్సరం 3,099 కోట్ల రూపాయలు ఎస్టీ
సప్లైన్ ద్వారా గిరిజన ప్రాంతాలకు కేటాయించి రోడ్ల నిర్మాణానికి, మంచినీటి సౌకర్యానికి, ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాము. ఈ విధంగా అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఆడపిల్లలు వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు వాళ్ళకి పెళ్లి ఖర్చుల కింద ఇచ్చే గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని కూడా అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ 250 మందికి ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద 50,000 రూపాయలు సహాయం చేయడం కూడా జరిగింది. ఈ ఐటీడీఏ పరిధిలో, పాడేరు ఐటీడీఏ పరిధిలో మంచి మంచి బిల్డింగ్స్ కడుతున్నాం. మా స్కూల్స్ కి 50 హాస్టల్స్ ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటన్నిటిని కూడా ఈ సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి మంచి విద్యను, మంచి నైపుణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను, ఇంగ్లీష్ మీడియం విద్యను, సాంకేతిక విద్యను వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం ఒక్క హాస్టల్ కూడా లేకుండా అన్ని హాస్టల్స్ ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి మెరుగైనటువంటి విద్యనిచ్చి వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, వ్యాపారవేత్తలుగా, ఐటీ ఇండస్ట్రీలో ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉన్నత స్థాయిలో సమాజంలో వాళ్ళు నిలబడటానికి, గౌరవించబడటానికి, ఆత్మగౌరవంతో బతకడానికి విద్యను ఒక సాధనంగా ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక పక్క విద్య, మరొక పక్క ఉపాధి, మరొక పక్క ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. గిరిజన విద్యార్థులకు, గిరిజన ప్రజలకు ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టబోతున్నాం. గిరిజన ప్రాంతంలో అనేక పర్యాటక కేంద్రాలు కూడా వస్తున్నాయి. లంబసింగి కానీ, మారేడుమిల్లి కానీ, పాడేరు, ఈ ప్రాంతాల్లో పెద్ద పెద్ద పర్యాటక కేంద్రాలు వస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది గిరిజనుల ఆదాయ ప్రమాణాలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. అందరూ కూడా సుఖంగా, శాంతంగా, గౌరవప్రదంగా బతికేటువంటి ఒక వ్యవస్థను మనం తయారు చేస్తున్నాము. దీనికి మనమందరం కూడా కలిసి పనిచేసినటువంటి అవసరం. చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను, సూచన సలహాలు పాటిస్తూ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసి, మీడియా మిత్రులు కానీ అందరూ కలిసి మనం కలిసి సమిష్టిగా కృషి చేసి గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా ఆదుకుని అభివృద్ధి చేసి గిరిజనులకు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం దక్కే విధంగా, ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు నిలబడే విధంగా, ఇతర సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందే విధంగా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిస్తూ, ప్రార్థిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం. ఈరోజు 25 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. 2.5 కోట్ల రూపాయలతోటి ఒక స్కూల్ బిల్డింగ్, అదే కాకుండా ఇక్కడ పెట్రోల్ బంకులు, ఇంకా రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, యూత్ ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఆ లిస్టులతో కూడా మేము సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. గత ప్రభుత్వం ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని లక్ష్యం చేసింది. ఐటీడీఎల్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు, జీసీసీని మూతవేశారు, అనేక వ్యవస్థలని భ్రష్టు పట్టించి అవినీతి కుంభకోణాలతోటి గిరిజనుల సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకున్నారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐటీడీఎల్ అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ని నియమించి వాటిని బలోపేతం చేసి అనేక రకాల కార్యక్రమాలను ఐటీడీఎల్ ద్వారా
అమలు చేస్తున్నాం. గిరిగోరు ముద్దలు పథకం కానీ, ఇరుకుతిరుగు కళ్యాణ పథకం కానీ, చంద్రన్న దళిత పాట అనే కార్యక్రమం ద్వారా రోడ్ల నిర్మాణం కానీ, అంతేవిధంగా జీసీసీ అయితే ముఖ్యంగా ఇవాళ 350 కోట్ల టర్నోవర్ వైపు వెళ్తూ ఉన్నాము. ఆ ప్రభుత్వం రాకముందు కేవలం 80 కోట్లు ఉండేది. ఈ సంవత్సరం 350 కోట్లు, 2-3 సంవత్సరాల్లో 1000 కోట్ల టర్నోవర్ వైపు దిశ వైపు ప్రణాళికలు వేసి ముందుకు వెళ్తున్నాము. 11 పెట్రోల్ బంకుల్ని జీసీసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 9 పెట్రోల్ బంకులు సిద్ధమయ్యాయి. ఇంకా 3 పెట్రోల్ బంకులు కూడా సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఒకటి ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళీ 2 వారాల్లో మిగతా 9 పెట్రోల్ బంకులు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాము. పెట్రోల్కి డీజిల్కి కొరత లేకుండా చూడటానికి ఈ 11 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా జీసీసీ ద్వారా ఈ రేషన్ షాప్స్లో 320 మంది రేషన్ షాప్ డీలర్స్ని నిరుద్యోగ గిరిజన యువకులతో భర్తీ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన యువకులందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు మెరుగుపరుస్తున్నాము. యూత్ ట్రైనింగ్ సెంటర్స్ 28 కట్టాము. 7 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువకులందరినీ కూడా వారిని గుర్తించి వారికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సాంకేతిక మరియు నైపుణ్యాలను ఇచ్చి మంచి ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పెద్ద ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఏలూరులో ప్లాస్టిక్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 200 మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ 200 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఏర్పాటు చేశాం. చాలా కొరతగా ఉంది. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు ఉన్నాయి కానీ నైపుణ్యాలు ఉన్నటువంటి యువకులు దొరకడం లేదు. అందుకని ప్లాస్టిక్ ఇండస్ట్రీలో అనేక ఖాళీలను పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలుగా గిరిజనులను అభివృద్ధి చేయడానికి, సంక్షేమ వాటిలో ముందుకు తీసుకెళ్ళడానికి రోడ్ల నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్య కానీ, వైద్య ఆరోగ్య సౌకర్యాలు కానీ, పెన్షన్ల పథకాలు కానీ, రేషన్ షాప్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తూ వారి సంక్షేమానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.